టీ టైం స్నాక్స్ టైంలో అయితే ఇలా పకోడీలు చేసుకొని వేడివేడిగా తిన్నట్టయితే చాలా రుచిగా బాగుంటాయండి. జొన్నపిండి ఆనియన్ పకోడీలు చాలా క్రంచీగా క్రిస్పీగా అయితే చాలా చక్కగా ఉంటాయండి. చూడండి, ఇలాంటి మొత్తం చూరు అయిపోతుంది. ఈ పకోడీలను మనము ఈవినింగ్ టైం చేసుకోవచ్చు, ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. 10 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఒక బాక్స్లో పెట్టుకున్నట్టే 10 days వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. జొన్నపిండితో చేసిన ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. మరైతే నేను పకోడీలోకి ఏమేమి వేస్తాను, ఎలా చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు మనపై కిచెన్. ఇవాళ మనము మొన్న చెప్పుకున్నాం కదండి పోస్ట్ పోల్లో, మీకు జొన్నపిండితో చేసిన ఉల్లి పకోడీ కావాలని అడిగితే చాలామంది అయితే జొన్నపిండితో చేసిన ఉల్లి పకోడీకే ఓట్స్ అయితే వేయడం జరిగింది. అందువలన ఇవాళ నేను మనందరి కోసం అయితే జొన్నపిండితో క్రంచీ క్రిస్పీగా టేస్ట్గా ఉండే పకోడీలు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 కప్పు వరకు అయితే ఇక్కడ జొన్నపిండిని తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. వీటినంతా ఒకసారి ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా పొడి పొడిగా రావాలి, ఉల్లి ముక్కలన్నీ ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వరకు అయితే జొన్నపిండి వేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం సగం కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రంచీ క్రిస్పీ కూడా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూను ధనియాలు వేయడం వల్ల పకోడీలో నుంచి టేస్ట్ అయితే వస్తుంది. ధనియాలు తగ్గడం వల్ల నోటికి కమ్మగా రుచిగా అనిపిస్తుంది. అలాగే కొద్దిగా నేను ఇక్కడ సోంపు కూడా తీసుకున్నాను. సోంపు వేయడం వల్ల కూడా ఫ్లేవర్ యాడ్ అయ్యి మంచి రుచి అయితే వస్తుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ నేను ఇక్కడ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఆ తర్వాత అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వీటిని కూడా వేసుకుందాము. ఆ తర్వాత మనం తినే కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పిండిని అంతా ఇప్పుడు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఉన్న నీరు ఉంటుంది కదా, రసము, అదంతా బాగా ఇలా రసం వచ్చే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసుకోవాలా. మనం ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని చిమ్కరించుకొని మరొకసారి కలుపుకోవాలి. మరి బజ్జీ పిండిలాగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడే పకోడీలు గట్టిగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, పకోడీని కలుపుకోవడానికి ఇలా పిండిని గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా పకోడీలని వేసుకోవాలి. తర్వాత మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. జొన్నపిండితో చేస్తాం కాబట్టి పకోడీలు ఎక్కువగా ఆయిల్ అయితే పీల్చేయండి. మనం బేకరీలలో స్వీట్ షాప్లో కొన్న పకోడీలకి అయితే దాంట్లో ఫుడ్ కలర్ వేస్తారని, అందుకే అవి కాస్త రెడ్ కలర్లో కనపడతాయి. మనం ఇక్కడ ఏమి వేయకుండా న్యాచురల్గా అంటే మామూలుగా ఇంట్లో ఉన్న పదార్థాలని సింపుల్ ఈజీగా అయితే ఈ పకోడీలు చేసుకుంటున్నాము. మామూలు పకోడీల కన్నా ఇవి చాలా రుచిగా ఉంటాయండి జొన్నపిండి పకోడీలు.
టీ టైమ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. అలాగే మనం స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా బాగుంటాయి. 1 వీక్ మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటాయండి, ఏమి పాడవవు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగతా పకోడీలు కూడా ఇలానే వేసుకొని పెట్టుకుందాము. చూడండి ఎంత చక్కగా వచ్చాయి పకోడీలు. ఇప్పుడు మిగతావి కూడా ఇలానే చేసుకొని పెట్టుకుందాము. మనం ఇలా లాస్ట్ రౌండ్లో పకోడీలు వేయించేటప్పుడే ఇలా ఇందులోకి అయితే కరివేపాకు వేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకును కూడా అలా వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత పకోడీ పైన ఇది గార్నిష్ చేసుకున్నట్టయితే మంచి అందంగా కనబడుతుంది. తినడానికి కూడా క్రంచీగా కరివేపాకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కరివేపాకును కూడా అంత బాగా వేయించుకోవాలి. అండి చూసారుగా క్రంచీగా క్రిస్పీగా ఉండే పకోడీలు చాలా రుచిగా అయితే ఉన్నాయి. ఈ పకోడీలు మనం వారం రోజులు పెట్టుకున్నా కూడా ఇలానే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయండి, ఏ మాత్రం అయితే మెత్తబడవు. మరైతే ఈ పకోడీలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.